ఇచ్చారు, చాలా ఉన్నాయి. అయినా కొన్ని విషయాలే ఈరోజు నేను ప్రజల ముందు పెట్టదలుచుకున్నా. ఈరోజు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, మాజీ శాసనసభ్యులు ఏదేదో వాగుతున్నారు. కానీ వాళ్ళ వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఈరోజు గతంలో ఇది ఒక నిజాం ప్రభుత్వంలోనే ఇది ఒక తహసీల్. అలాంటి తహసీల్ని మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి చందులాల్ గారు మంత్రిగా ఉన్నప్పుడు రెవెన్యూ డివిజన్ ఉంటే ములుక్కు తీసుకుపోవడం జరిగింది. అప్పటి నుండి ఒక రకంగా దీనికి పురోగతి బదులు వెనుకబాటుతనంతో ఈ పరికాల ప్రాంతము నష్టపోతూ వచ్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాంటి దాన్ని ఈరోజు మీ నాయకత్వంలో, మీ యొక్క ఆశీర్వాదంతో ఈరోజు దీనికి ఒక పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నంలో ఏ విషయం మీ దృష్టికి తీసుకొచ్చినా ఈరోజు మీరు అనుమతి ఇచ్చినందుకు ఈరోజు ఈ ప్రజల యొక్క సమూహమే సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను సార్. ఈరోజు వీళ్ళు రావడానికి స్థానికంగా ఉన్న కార్యకర్తల యొక్క భాగస్వామ్యంతో వచ్చారు. మనం డబ్బులు పెట్టి తీసుకొచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఇవాళ 70 to 80% స్థానిక నాయకుల యొక్క కృషితోటి వచ్చిన సమూహం ఇది అని చెప్పి సవినయంగా మీకు నేను మనవి చేసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దీనికి నిదర్శనం ఏంటి అని అంటే, మీరు ఈ ప్రాంతం మీద అభిమానంతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లతోటి ఇచ్చారు. దాని పనులు ప్రారంభించినాం. కానీ ఇక్కడ ఒక ప్రజలు, కార్యకర్తలు ఒక పట్టుబట్టిండ్లు. మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇక్కడ ఫౌండేషన్ వేయించాలి సార్ మీరు అన్నాను. అందునుంచే జనవరి నుండి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. మీకు వివిధ కారణాలతోటి ఇవాళ కొంత లేట్ అయినా ఈరోజు మీరు ఈ ప్రాంతానికి రావడం అనేది ఇది ప్రజలు చాలా హర్షిస్తున్నారనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రెండో విషయం, ఇవాళ మనం చూస్తే కొన్ని దశాబ్దాలుగా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ప్రధానంగా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినా సక్రమంగా అందడం లేదు, సరిపోయేంత కెపాసిటీ పంపింగ్ లేదు ఇక్కడ. దాంతో మీ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మరి 35 కోట్లతోటి ఇవాళ మీరు ఇక్కడ మంచినీటి సౌకర్యం కలిపేయడానికి ఇవ్వడము, ఇప్పుడు మీరు శంకుస్థాపన కూడా జరిగింది. ఇది చరిత్రలో 30-40 సంవత్సరాల వరకు కూడా మీ పేరు ఇక్కడ ఉన్న ప్రజలు మరిచిపోరని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే కాకుండా ఒక మురికి కూపంలో ఉన్న ఈ పరికాల పట్టణాన్ని ఈరోజు మీరు గౌరవ ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుండే TUFIDSలో 15 కోట్లు ఇచ్చారు, నగరాభివృద్ధిలో 15 కోట్లు ఇచ్చారు. టెండర్లు అయిపోయినాయి, పనులు నడుస్తున్నాయి. మొన్న నేను వచ్చి రిక్వెస్ట్ చేయగానే ఇంకొక 15 కోట్లు ఇచ్చినందుకు కూడా ప్రజల తరఫు నుండి మీకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. అదే కాకుండా ఇవాళ మనం చూస్తే ఇక్కడ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ ఇచ్చారు. ఇవాళ ఎవరో కొందరు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఇస్తే దానికి సున్నాలేసి వీళ్ళు బొమ్మలు దిగుతున్నారు అన్నారు. కానీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్, అడ్మినిస్ట్రేషను శాంక్షను మీ నాయకత్వం ఇవ్వడం జరిగింది. రెండోది, అదేవిధంగా గౌరవ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వారి చేతులుగా శంకుస్థాపన చేసినాం. ఈరోజు మీ చేతులుగా దాన్ని ప్రారంభించుకుంటున్నామంటే ఇది యొక్క ప్రభుత్వం యొక్క నిబద్ధత, నిజాయితీ. అందులోంచే నేను ప్రజల సమక్షంలో ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 94లో నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా ఒక అలవాటు నాకున్నది, శాసనసభ్యుడిగా శంకుస్థాపన చేయించడము, ప్రారంభోత్సవాలు. మనము ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. ఇందిరమ్మ ప్రభుత్వంగా అనేక సంక్షేమ పథకాలు చేస్తూనే అభివృద్ధిని కూడా ఎక్కడ వెనకాడకుండా ముందుకు సాగుతుంది ఈ ప్రభుత్వము. ఇది కేవలం రేవంత్ అన్న వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా ఎన్నో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కానీ పథకాల గురించి కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా 10 ఏళ్ళు మాత్రం పక్కన పెట్టారు. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినాకనే మన కేంద్ర మంత్రుల్ని కలవడంతో పాటు ప్రధానమంత్రిని కలిసినాకనే మనకి మామ్నూర్ ఎయిర్పోర్ట్ కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇటు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కానీ రావడం జరిగింది. ఇంకా కూడా ఏదైతే ఎన్నికలప్పుడు వరంగల్ని 2వ రాజధానిగా చేస్తా అన్నారో అదేవిధంగా దాదాపు 6500 కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులకి మనకి నిధులు ఇవ్వడం జరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా విద్య, వైద్యం, మహిళల కోసం ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరా మహిళా శక్తి అనే పేరు వచ్చేలాగా అటు సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ, పెట్రోల్ బంక్స్ కానీ, తర్వాత మనకి ఉచితంగా ఫ్రీ బస్ ఇవ్వడమే కాకుండా ఆ బస్సులకి, ఆర్టీసీ బస్సులకి ఓనర్లను కూడా చేసిన ఘనత మన రేవంత్ అన్న ప్రభుత్వాన్ని అని మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 8,58,000 కోట్ల అప్పులున్నా కూడా
అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు చేస్తూ ముందుకెళ్తున్నాము. రానున్న రోజులలో కూడా ఇంకో 2 సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలు చేసుకుందాము. అభివృద్ధిని కూడా ఇదే విధంగా వేగంగా ముందుకు తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా మనందరికీ తెలుసు, పేదవారికి సన్న బియ్యం కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. అన్నకి లేట్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా మన ప్రభుత్వాన్ని ఇలాగే ఆశీర్వదిస్తూ ముందుకెళ్లాలని, అన్నని ఆశీర్వదించాలి, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలి, మీకు సేవ చేసే అవకాశాన్ని మాకు మళ్ళీ మళ్ళీ కల్పించాలని మనసారా కోరుకుంటూ సెలవు. 1,06,00,000 స్మార్ట్ రేషన్ కార్డులు ప్రారంభించుకొని ఇవాళ పరకాలలో మరొక బృహత్తరమైనటువంటి సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానికి వచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కారణం, తెలంగాణలో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రంలో సోషల్ జస్టిస్ కూడా కాపాడుతూ ముందుకు పోతున్నటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డగా పుట్టినప్పటికి కూడా ఏ రాష్ట్రంలో లేనటువంటి కుల సర్వే ఈ రాష్ట్రంలో చేసి దేశానికి ఇవాళ రోల్ మోడల్గా నిలిచినటువంటి సందర్భం. ఇవాళ దేశంలో మోడీ గారు తెలంగాణని రోల్ మోడల్గా తీసుకొని తెలంగాణలో ఏ రకంగా అయితే కాస్ట్ సర్వే జరిగిందో, ఒక సోషల్ జస్టిస్ శ్రీకారం చుట్టినామో, అదే రకమైనటువంటి సర్వేని, అదే మొడాలిటీని తీసుకొని ఇలా దేశవ్యాప్తంగా కుల సర్వే చేయబోతున్నారంటే అది తెలంగాణకే గర్వకారణమైనటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఒక పెద్దపీట వేసినటువంటి మహాతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వం వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు గ్రామాల అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు సోషల్ జస్టిస్, 3 స్తంభాల మీద ముందుకు పోతున్న తరుణంలో వాళ్ళ పరకాల్లో జరుగుతున్నటువంటి సభలో వితంతులకి, సమాజంలో చాలా వెనుకబడి అవసరమైనటువంటి వితంతులకి, సింగిల్ మహిళలకి, చేనేత కార్మికులకి, గీత కార్మికులకి 100% పెన్షన్ ఇస్తున్నటువంటి విధానాన్ని ఇవాళ ప్రవేశపెడుతూ దాదాపు 43 లక్షల పెన్షన్లకి శ్రీకారం చుట్టండి సందర్భంలో మీ అందరికి కూడా ఈరోజు పెన్షన్ అందుకుంటున్న మీ అందరికి కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా వచ్చే రోజుల్లో కూడా ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో మీకు తెలుసు. సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం, ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి కరెంటుతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. 8 లక్షల కోట్ల అప్పులు నెత్తిపెట్టిన పోయినప్పటికీ కూడా ఒక్కటిగా విజయవంతంగా మీకు చేరవేస్తూ ముందుకు వస్తున్న ప్రభుత్వానికి మీరందరూ అండగా ఉండాలి. ఇంకా 2.5 సంవత్సరాల్లో ఇచ్చిన మాట ప్రతి మాట నిలబెట్టుకొని మీతో శబాషి కొట్టించుకొని మళ్ళీ గొప్ప మెజారిటీతో అధికారంలోకి వస్తామనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ మీ అందరి నుంచి సెలవు. జై హింద్.